హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పెసర గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడు తినే పెసరట్టు బోరు కొట్టినప్పుడు అదే పెసర్లతో ఇలా గారెలు చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా పెసర్లు నానబెట్టుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంతగా తీసుకోవాలి, అది మీ ఇష్టం. 1 గ్లాసా 2 గ్లాసులు అనేది మీ ఇష్టం అండి. కడిగి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. లేదు మేము ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటామంటే మార్నింగే అలా నానబెట్టుకున్నా పర్లేదు. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ కడిగి వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఈ పెసర్లను అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, అలాగే ఒక అల్లం ముక్క, కొత్తిమీర, సాల్ట్ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీరు తీసుకున్న పెసర్ల క్వాంటిటీని బట్టి ఆనియన్, పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే కొన్ని కరివేపాకులు తీసుకున్నాను, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ అదే జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం బరకగా పట్టుకోవాలండి, మరీ పేస్ట్లా చేసుకోవద్దు. పేస్ట్లా చేసుకుంటే మళ్ళీ కలిసిపోతుంది, కొంచెం తగిలేలా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఇంతకుముందు మనం పెసర్లు పట్టుకున్న పిండిలో వేసి మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే నేను 1 గ్లాస్ పెసర్లు ముందుగానే తీసి పెట్టుకున్నాను, నానబెట్టిన పెసర్లు. ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్. ఈ పెసర్లు అన్నీ కలిపేసి యాడ్ చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. గారెల్లాగా ఒత్తుకొని ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. అలాగే అన్ని గారెలు చేసుకోవాలి. ఇలా చేస్తే గారెలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేసుకున్న గారెలు మీకు నచ్చిన చట్నీతో లేదా జింజర్ చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. హాట్గా తిన్నా బాగుంటాయి, లేదా కూల్గా తిన్నా కూడా బాగుంటాయి. ఊరికి అలా తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటాయి చట్నీ లేకుండా. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, అండ్ పిల్లలకి చాలా మంచిది కూడా. ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.